వెల్కమ్ టు ది లియో. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ గురించి ఇప్పటికే మాట్లాడుకున్నాం. శ్వేతపత్రంలో చాలా స్పష్టంగా చెప్పారు. 1,00,000 కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరిగితే కేవలం 900 కోట్ల రూపాయలు మాత్రమే ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది, డిజిటల్ పేమెంటు. మిగిలినదంతా కూడా అంటే దాదాపుగా 99% మొత్తం కూడా క్యాష్ రూపంలోనే తీసుకోవడం జరిగింది. 20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చిందని ఒక ప్రాథమిక అంచనా. దానితో పాటు జే ట్యాక్స్ రూపంలో ఒక్కొక్క కేసుకి 250 రూపాయలు, బీర్కి అయితే 50 రూపాయలు చొప్పున జే ట్యాక్స్ కూడా వసూలు చేశారు. దీని మీద ఇప్పటికే శ్వేతపత్రంలో చెప్పడం జరిగింది. అయితే దీని వెనక కర్త కర్మ క్రియ ఎవరయ్యా అంటే వాసుదేవరెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ లిక్కర్ దందాలో, ఈ లిక్కర్ స్కాములో తెర వెనక కథ నడిపిన వ్యక్తి వాసుదేవరెడ్డి. వాస్తవానికి ఈయన ఆ రైల్వేకి చెందినటువంటి వ్యక్తి అనుకుంటా. దీన్ని తీసుకొచ్చారు. దాదాపు 4 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉండటం జరిగింది. ప్రస్తుతానికి వాసుదేవరెడ్డి పరారీలో ఉన్నాడు. ఆల్రెడీ ఇప్పటికే పోలీసు బృందాలు గాలిస్తున్నాయి, లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశాయి. దేశం దాటి పారిపోకుండా మొత్తం ఎయిర్పోర్ట్లను అయితే అలర్ట్ చేయడం జరిగింది. కానీ ఎక్కడున్నాడు వాసుదేవరెడ్డి? వాసుదేవరెడ్డి కనపడటం లేదు. కానీ ఆయన లాయర్ ద్వారా మాత్రం హైకోర్టు, సుప్రీంకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వాసుదేవరెడ్డిని దాచిపెట్టాడా? వాసుదేవరెడ్డి కన్నా పోలీసులు అదుపులోకి వెళ్తే నిజాలు కక్కిస్తాడని జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే వాసుదేవరెడ్డి హైదరాబాద్ ఇంట్లో సోదాలు చేశారు. మనం గతంలోనే మాట్లాడుకున్నాం. నూతన ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఒక కంప్లైంట్ ఆధారంగా వాసుదేవరెడ్డి హైదరాబాద్లో ఉంటున్నటువంటి ఇంట్లో సోదాలు చేసి పలు కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. ఎందుకనంటే ఈయన అక్కడ బేవరేజెస్ కార్పొరేషన్లో ఉండాల్సిన ఫైళ్లు మొత్తాన్ని ఇంటికి తరలించాడు దొంగసాటుగా. సో కాబట్టి చీటింగ్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వాటి మొత్తాన్ని కూడా రికవరీ చేశారు. అయితే ఆ తరువాత నుంచి వాస్తవానికి ఈయనకి ప్రభుత్వానికి అధికారిగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఎటు వెళ్ళకూడదు, రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో కూడా ఉండాలి. కానీ దాదాపుగా నెల రోజుల పైనుంచి వాసుదేవరెడ్డి కనపడకపోయినా మరి ప్రభుత్వం వాస్తవానికి అయితే చర్యలు తీసుకుని ముందు సస్పెన్షన్ విధిస్తున్నట్టుగా అయితే ఒక ప్రకటన అయితే ఇవ్వచ్చు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వాసుదేవరెడ్డి మీద సస్పెన్షన్ విధిస్తున్నట్టుగా ప్రకటన అయితే ఇవ్వలేదు. ప్రస్తుతానికి పోస్టింగ్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. కానీ నెల రోజుల నుంచి కనపట్లేదు. సిఐడి బృందాలు 3-4 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నప్పటికీ కూడా వాసుదేవరెడ్డి ఆచూకీ అయితే దొరకలేదు. వాస్తవానికి ఉన్నాడా లేదా దేశం దాటి వెళ్ళిపోయాడనే అనుమానం కూడా కలుగుతుంది. అయితే ఎప్పుడైతే దేశం దాటి వెళ్ళిపోతాడని అనుమానం వచ్చిందో అప్పుడే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. కానీ దొరకలేదు. ఇప్పుడు బలంగా వినిపిస్తున్న వాదన ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ దందా మొత్తం కూడా వాసుదేవరెడ్డికి తెలుసు. వాసుదేవరెడ్డి చిక్కితే జగన్మోహన్ రెడ్డి చిక్కేసినట్టే. ఎందుకనంటే గతంలో శ్రీలక్ష్మి కూడా ఏం చెప్పింది మీకు గుర్తుందా? ఐఏఎస్ శ్రీలక్ష్మి, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి ఐఏఎస్ అధికారి. బీపీ ఆచార్య అరెస్ట్ అయ్యాడు. ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎక్కడో ఒక మూలు ఉండేవాడు. బట్ తర్వాత ఆయన పాత్ర ఏం లేదని చెప్పి కోర్టులో ఆయన కేసు నుంచి పక్కకు తప్పించినట్టుగా ఉన్నాయి. బట్ బీపీ ఆచార్య కానివ్వండి, శ్రీలక్ష్మి కానివ్వండి, ఇంకా కొంతమంది అధికారులు ఉన్నారు. సో వీళ్ళంతా నేటికి కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు సంబంధించి కోర్టులకు తిరుగుతూనే ఉన్నారు. అప్పుడు శ్రీలక్ష్మి ఏం చెప్పింది? నాదేమీ లేదు, భయపెట్టి బెదిరించి సంతకాలు పెట్టమంటే పెట్టాను, ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి సంతకాలు పెట్టమంటే నేను పెట్టానని చెప్పి అప్పట్లో చెప్పింది. సరే ఆ రోజు బెదిరిస్తేనే పెట్టావు, మరి తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి పంచిన ఎందుకు చేరావు నువ్వు మొన్న? కాబట్టి వీళ్ళకి ఏదో లాభాలు ఉంటే సంతకాలు పెట్టారు. సరే ఏదో బయటకు వచ్చాక ఈ పత్తి కవర్లు చెప్తున్నా అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు కూడా వాసుదేవరెడ్డి దొరికితే జగన్మోహన్ రెడ్డి దొరికిపోయినట్టు ఆటోమేటిక్గా. క్యాము వెనక తెర వెనక నడిపింది వాసుదేవరెడ్డి అయితే తెర ముందు మనం జగన్మోహన్ రెడ్డి అంటున్నాం. కానీ దీన్ని మొత్తాన్ని అమలు చేసింది ఎవరు? పథకం మొత్తాన్ని అమలు చేసింది ఎవరు? వాసుదేవరెడ్డి. కాబట్టే పరారీలో ఉన్నాడు. మీరు మన సినిమాలో చూస్తుంటాం చూడండి, వాళ్ళు దొరికితే నేను దొరికిపోతాను, ముందు వాళ్ళు దొరకకుండా చూడండి అంటుంటారు. అలాగా వాసుదేవరెడ్డి దొరికితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దొరికిపోతాడు. అందుకని వాసుదేవరెడ్డిని జగన్మోహన్ రెడ్డే దాచినట్టుగా సమాచారం. ఏమో తాడేపల్లి ప్యాలెస్లోనో లేదా బెంగళూరు ప్యాలెస్లోనో దాచిరా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలా. ఎందుకనంటే ఇప్పుడు వాసుదేవరెడ్డి దొరికితే జగన్మోహన్ రెడ్డి దందా మొత్తం బయటపడుతుంది. ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ లిక్కర్ స్కామ్ మీద శ్వేతపత్రం విడుదల చేసింది. దీన్ని సిఐడి విచారణ కూడా అప్పగిస్తున్నామని చెప్పారు. అవసరమైతే సిఐడి సేకరించినటువంటి ఆధారాలుగా ఇంకా లోతుగా వెళ్ళాలి అనుకుంటే సిబిఐకి ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను మొన్న కూడా చెప్పా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్తో పోలిస్తే అతి చిన్నది, 0.1% కూడా కాదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్తో పోలిస్తే 0.1% కూడా కాదు.
1,00,000 కోట్లు అక్షరాల 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల రూపాయల వ్యాపారం చేశాడు. సాధారణంగా బేసిక్ ఏంటంటే గతంలో ఒక బ్రాండ్లు ఉండేవి, ప్రభుత్వాలు ఏం మారినా ఆటోమేటిక్గా ఆ బ్రాండ్లో ఉండేవి. సరే, గతంలో ప్రభుత్వాలు ఏంటంటే లైసెన్స్ ఇచ్చేసి వాళ్ళకి టెండర్ల రూపంలో ఇచ్చేసేవి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తానే స్వయంగా ప్రభుత్వంతో నడపడం మొదలుపెట్టాడు. సరే, ఓకే, రాష్ట్ర ఖజానాకు ఆదాయం అవుతుందో అనుకుందాం మనం. కానీ ఆదాయం ఎంత వచ్చింది? 20,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఇది ఇప్పుడు ప్రాథమిక అంచనా. కానీ వాస్తవం ఇంకా డీప్కి వెళ్తే తెలుస్తుంది. ఇందులో 1,00,000 కోట్ల రూపాయల మద్యం వ్యాపారంలో దాని అసలు మొత్తంగా కలిపి 20,000 కోట్ల రూపాయలు దాని ఖర్చు అయితే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఒక మద్యం సీసాను 100 రూపాయలకి అమ్మాడు అంటే అది 20 నుంచి 25 రూపాయలకే తయారవుద్ది. 20-25% అంతే, అంత కూడా ఇంకా తక్కువే ఉండొచ్చు. ఆ లెక్కను చూసుకుంటే 1,00,000 కోట్ల రూపాయల వ్యాపారంలో 20 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి ఉంటే మిగిలిన 80,000 కోట్ల రూపాయలు ఏమై ఉండాలా? పోనీ అందులో సగమైనా సరే, 1,00,000 కోట్లలో సగమైనా సరే రాష్ట్ర ఖజానాకు ఆదాయం అయి ఉండాలి కదా. ఎందుకంటే ప్రభుత్వం కదా దీన్ని అమ్మింది, బయట వ్యక్తులు కాదు కదా. మీరు బయట వ్యక్తులు అమ్ముంటే ఆ లాభం ఆడు తిన్నాడేమో అనుకుందాం. ఎవరికి అమ్మారు మీరు? ప్రభుత్వమే స్వయంగా అమ్మింది. ప్రతి రూపాయి ప్రభుత్వానికే వచ్చింది. ఈరోజు 10 రూపాయలు టీ తాగితే మనం ఫోన్పే చేస్తున్నాం, ఒక 5 రూపాయలు పెట్టి ఒక చాక్లెట్ కొంటే ఫోన్పే చేస్తున్నాం. కానీ లిక్కర్ షాపుల్లో మాత్రం డిజిటల్ పేమెంట్స్ లేవు. ఎందుకనంటే డిజిటల్ పేమెంట్స్ ఎందుకు పెట్టలేదు అంటే, డిజిటల్ పేమెంట్ పెడితే మనం స్కాన్ చేసింది మొత్తం కూడా అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అకౌంట్లోకి వెళ్ళింది పక్కాగా లెక్క, నువ్వు అందులో లెక్క తప్పించడం కుదరదు. ఆల్రెడీ బ్యాంక్ గవర్నమెంట్ అకౌంట్లో పడిపోయిన తర్వాత నువ్వేం చేయగలుగుతావు? దాన్ని తీస్తే మళ్ళీ ఎందుకు తీసావో లెక్క చెప్పాలా. వేసినప్పుడు లెక్క చెప్పక్కల, కానీ తీసినప్పుడు లెక్క చెప్పాలా. కాబట్టే డిజిటల్ పేమెంట్లు లేకుండా గతంలో పురంధేశ్వరి కూడా దీని మీద చాలా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఒక షాప్కి వెళ్తే దాదాపుగా 10,000 20,000 రూపాయలు అమ్మితే 100-200 రాశారంట అందులో లెక్కలో, ఏది అమ్మినట్టు. కానీ అప్పటికే 10,000 రూపాయలు మద్యం అమ్మేశారు, కానీ 100 రూపాయలు 1000 రూపాయలు అమ్మినట్టు రాశారు. అంటే అంత దారుణంగా లిక్కర్ దందా నడిచింది. ముఖ్యంగా బ్రాండ్లు మనకి ఇప్పుడు అసలు మాట్లాడుకునేది ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్రాండ్లు మీకు ప్రపంచం ఎక్కడా దొరకవు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే తయారు చేస్తారు, ఆంధ్రప్రదేశ్లోనే అమ్ముతారు. ఆంధ్రప్రదేశ్ గల్లీల్లో మాత్రమే తయారయ్యే బ్రాండ్లు అవి. వాస్తవానికి ఒక మద్యం బాటిల్ తయారవ్వాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, కొంత టైం ఉంటుంది. దాన్ని మార్కెట్లో విడుదల చేయాలంటే కొన్ని నాణ్యత పరీక్ష చేయాలా. ఆంధ్రప్రదేశ్లో ఏం ఉండవు. ఇక్కడ తయారు చేసి మూతబెట్టుడు, షాపుల్లో తీసుకెళ్ళి అమ్మేసుడు. ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే లిక్కర్ బాటిల్ నాటు బీజేపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, కొన్ని ఇతర రాష్ట్రాల్లో ల్యాబులకు పంపి టెస్టులు చేస్తే ఇది అసలు లిక్కరా విషయం అర్థం కావట్లేదని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంత విష పదార్థం అది. దాన్ని అమ్మేస్తే లివర్కి సంబంధించి, ఆ కిడ్నీలకి సంబంధించి రకరకాలుగా ఇబ్బంది పడిన వాళ్ళు ఎంతోమంది. మీరు తెలిసిన డాక్టర్ ఉంటే అడగండి, ఎవరైనా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటే ఏపీలో వాళ్ళని అడగండి. వచ్చిన కేసులని మద్యం కేసులు వాళ్ళ దగ్గరికి. అంత దారుణమైన పరిస్థితి ఉంది. కాబట్టే ఇవన్నీ బయటపడతాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించిన స్కాము ఆంధ్రప్రదేశ్లో జరిగిందని తెలుస్తుంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి వాసుదేవరెడ్డిని పరారీలో ఉంచాడు. ప్రస్తుతానికి వాసుదేవరెడ్డి ఆచూకీ దొరకటం లేదు. నాడు హైదరాబాద్లో సోదా చేసిన ఇల్లు కూడా వాసుదేవరెడ్డిది కాదు, ఆ వైసీపీకి చెందినటువంటి ఒక నేతది. మొన్న ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేసి ఓడిపోయినట్టున్నాడు. బహుశా కర్నూలు లేదా నెల్లూరు జిల్లాకు చెందిన ఒక వైసీపీ నేతకు చెందినటువంటి అపార్ట్మెంట్లో హైదరాబాద్లో ఉంటుంటే సోదాలు చేసి పట్టుకున్నారు. అప్పుడు ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే అది వాసుదేవరెడ్డి ఇల్లు కూడా కాదని తెలిసింది. అంటే వాసుదేవరెడ్డిని ఎన్నికలకు ముందే బదిలీ చేసినప్పటికీ, ఆయన్ని పూర్తిగా దీని నుంచి తప్పించినప్పటికీ కూడా ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఫైల్స్ అన్నీ మాయం చేశాడు. అంటే కావాలని ప్రీ ప్లానెడ్గా చేసినటువంటి కుట్ర. కాబట్టి దాని మీద కేసు నమోదు చేశారు. కీలక ఫైల్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది జగన్మోహన్ రెడ్డి మెడకు చాలా బలంగా చుట్టుకుంటుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించినటువంటి స్కామ్ ఆంధ్రప్రదేశ్లో బయటపడబోతుంది. దీని మీద విచారణకు ఇప్పటికే చంద్రబాబు గారు ఆదేశించారు. ఎందులో ఎంత లోతుకైనా విచారించండి, ఎలాంటి వారినైనా సరే వదిలిపెట్టొద్దని చెప్పి ఇప్పటికే చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి టీం కూడా విచారణకు సిద్ధమైంది. బట్ వాసుదేవరెడ్డి దొరికితే, తీగలాగితే డొంక గదిలినట్టుగా వాసుదేవరెడ్డిని పట్టుకుంటే ఆటోమేటిక్గా మ్యాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. కాకపోతే ప్రస్తుతానికి ఈ వాసుదేవరెడ్డి అయితే పరారీలో ఉన్నాడు. కాబట్టి టీమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ దందా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది.